మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జీవితంలో అత్యంత ఉచ్చస్థితిలో ఉన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఆయన ఇప్పటికీ డిప్యూటీ సీఎం పదవి అందుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం రావడం వెనుక, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం వెనుక పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఆయన వల్లే టీడీపీకి ఈ స్థాయిలో విజయం దక్కిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే ఇక్కడ చంద్రబాబు, అక్కడ నరేంద్ర మోడీలు పవన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు విపక్ష నేతగా ఉద్యమాలు, పోరాటాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలకుడిగాను తన మార్క్ చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను పవన్కు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. నాటి నుంచి తన మార్కు చూపిస్తున్నారు. వరుస రివ్యూలతో పాటు వాటికి అనుగుణంగా ఆదేశాలు ఇస్తూ దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాలంటే సినిమాలలో నటించినంత తేలిక కాదు. పూలు పడిన చోటే రాళ్ళు పడుతుంటాయి. ఏ చిన్న తప్పు చేసినా విమర్శించేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి. పాలకుడిగా పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు కొందరికి నచ్చవచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. రాజకీయాల్లో ప్రత్యర్థుల సంఖ్య ఎక్కువే. ఎంత సంయమనం పాటించినా టార్గెట్ చేసే వ్యక్తులు, పొంచి ఉండే ముప్పులు ఎక్కువ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయానికి అడ్డుగోడగా నిలబడి జగన్కు 11 మంది ఎమ్మెల్యేలే దక్కడానికి పవన్ కళ్యాణే కారణమని ఆ పార్టీకి చెందిన కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ హట్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం అయ్యాక గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారి బాగోతాలను తవ్వి తీయాలని భావించడం కూడా కొందరికి ఆగ్రహం కల్పించిందని జనసేన వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఎన్డీఏలో కీలక నేతగా ఉండడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీకి గట్టి మద్దతుదారుడు కావడంతో పవన్ను మావోయిస్టులు, కొన్ని రకాల శక్తులు టార్గెట్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని సంఘ విద్రోహ శక్తుల గ్రూపుల్లో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, ప్రతిక్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే పవన్ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి, వీటి వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అధికారంలోకి రావడానికి ముందు పవన్ పాల్గొన్న సభలు, ర్యాలీలలో భద్రతా వైఫల్యాలు కనిపించాయి. భద్రతా వైఫల్యాన్ని దాటుకుని మరీ అభిమానులకు, ప్రజలకు పవన్ చాలా దగ్గరగా వెళ్లారు. వారిలో సంఘ విద్రోహ శక్తులు ఉండే అవకాశం లేకపోలేదు. అందుచేత పవన్, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పోలీసులు ఇకపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన అభిమానులను కోరుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఇప్పుడు Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తిరిగి షూటింగ్ల బాట పట్టనున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమై 5 ఏళ్లు గడిచినప్పటికీ ఆ సినిమాను పవన్ ఎప్పటికీ పూర్తి చేయలేకపోయారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాల్లో ఓజీ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. పవన్ కళ్యాణ్ మరో 20 రోజులు డేట్స్ కేటాయిస్తే ఓజీ చిత్రీకరణ పూర్తవుతుంది. దీనికోసం జూన్ నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో షూటింగ్ కోసం నిర్మాత దానయ్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. పవన్తో జత కొట్టిన హీరోయిన్ కెరియర్ డమాల్ అనే సెంటిమెంట్ బలంగా ఉంది. దాదాపు 10 మందికి పైగా హీరోయిన్స్ కెరియర్ గంగలో కలిసిపోయింది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నుండి నికిషా పటేల్ వరకు ఈ లిస్టులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ, పవన్ కళ్యాణ్ ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి మూవీతో సిల్వర్ స్క్రీన్కు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తర్వాత సుప్రియ సిల్వర్ స్క్రీన్పై కనిపించిందే లేదు. సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిత్రాలు చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్, దేవయాని కాంబినేషన్లో వచ్చిన సుస్వాగతం సూపర్ హిట్ అయింది. దేవయాని మాత్రం హీరోయిన్గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. ఇక తొలి ప్రేమ టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్లో ఒకటిగా ఉంది. ఆ చిత్ర హీరోయిన్ కీర్తిరెడ్డి ఓవర్నైట్ స్టార్ అయ్యారు. పరిశ్రమకు దూరమైన కీర్తిరెడ్డి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది. పవన్ కళ్యాణ్ సెంటిమెంట్కి బలైన ఆమె పరిశ్రమలో కనుమరుగైపోయారు. ఇక తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగానియా పరిస్థితి కూడా సేమ్. మంచి పాపులారిటీ తెచ్చుకొని కూడా కెరియర్లో ఎదగలేకపోయారు. ప్రీతి కూడా వివాహం చేసుకుంది.
ఇక బద్రీ సినిమాలో హీరోయిన్స్గా నటించిన అమీషా పటేల్, రేణు దేశాయ్ కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ను అధిగమించలేకపోయారు. రేణు దేశాయ్ ఆయన్నే పెళ్లి చేసుకుని కెరియర్కు పుల్ స్టాప్ పెట్టింది. అమీషా పటేల్ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. బద్రీ అనంతరం తెలుగులో ఆమె చేసిన నరసింహుడు అటర్ ఫ్లాప్. బాలీవుడ్లో కూడా ఆమె స్టార్ కాలేకపోయింది. ఇక గుడుంబ శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది మీరా జాస్మిన్. ఈ మూవీ పరాజయం కాగా మీరా జాస్మిన్ కెరియర్ కూడా గాల్లో కలిసిపోయింది. ఇక బంగారం అంటూ బరిలో దిగిన మీరా చోప్రా పరిస్థితి అగమ్య గోచరమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బంగారం ఫ్లాప్ కావడంతో మీరా కెరియర్ చతికిల పడింది. అప్పుడప్పుడు మీరా చోప్రా వివాదాలతో వాతావరణం నిలుస్తోంది. అనంతరం జల్సాలో జతకట్టిన ఇలియానా కెరియర్ అనూహ్యంగా ముగిసింది. బాలీవుడ్లో ఎదగలని ముంబై వెళ్లిన ఇలియానా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. జల్సా తర్వాత ఆమె టైం రివర్స్ అయింది. బాయ్ ఫ్రెండ్తో సహజీవనం చేసిన ఇలియానా అబ్బాయికి జన్మనిచ్చింది. పవన్ కళ్యాణ్ సెంటిమెంట్కి బలైన మరో యంగ్ హీరోయిన్ నికిషా పటేల్. పవన్తో ఛాన్స్ కొట్టేశారని ఎగిరి గంతేసిన ఆమె ఆనందం ఆవిరైపోయింది. ఆమె హీరోయిన్గా నటించిన పులి అట్టర్ ఫ్లాప్ అయింది. ఆపై నికిషా పటేల్కి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. మెల్లగా ఫేడౌట్ అయి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది. పంజా సినిమాలో పవన్కి జంటగా నటించిన సారా జైన్ దియాస్, అంజలి లావణ్యాల గురించి ఆ దేవుడికి తెలియాలి. ఈ ఇద్దరు హీరోయిన్స్ కెరియర్లో సక్సెస్ కాలేకపోయారు. ఇక అజ్ఞాతవాసి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. కీర్తి సురేష్ పవన్ సెంటిమెంట్ని అధిగమించి స్టార్ అయిపోయింది. అను ఎమిలియన్ మాత్రం బలైపోయింది. ఆమెకు కనీస అవకాశాలు లేవు. దాదాపు ఫేడౌట్ దశకు చేరుకుంది. ఇలా 10కి పైగా హీరోయిన్స్ పవన్ కళ్యాణ్తో నటించి పరిశ్రమ నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఖమ్మం నగరంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఫ్లాట్లు, ఇళ్ళు మరియు ల్యాండ్స్ కోసం చూస్తున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9989971976. మీ పెట్టుబడి సురక్షితంగా మరియు రెట్టింపు అయ్యే ప్రాపర్టీస్ మేము చూపిస్తాము.